ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం టోటల్గా కొలాప్స్ అయిపోతుంది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా కరప్ట్ అవినీతిమయం అయిపోయినాయి. ఒక కుటుంబం కోసం మొత్తం రాష్ట్ర వ్యవస్థని అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని నాశనం చేస్తూ ఉన్నారు. హెల్త్ రంగంలో ఆరోగ్యశ్రీ లేకుండా చేస్తున్నారు, ఆయుష్మాన్ భారత్ పెడతలేరు. అగ్రికల్చర్ రంగంలో అకాల వర్షాలతోటి ఎట్లయితే రైతులు నడ్డి తిరుగుతూ ఉందో, పంటలు నష్టపోతా ఉన్నాయో దానికి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తలేరు. పంట బీమా పథకం కేంద్ర ప్రభుత్వం పెట్టేది ఇక్కడ పెడతలేరు. ఇవాళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కూడా దాదాపు 15 నుంచి 20 స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే ఇప్పటికీ కూడా దున్నపోతు మీద నీళ్ళు పడ్డట్టే ఉన్నది ప్రభుత్వానికి తప్ప. 2 మంది చనిపోతే, విద్యార్థులు చనిపోతే కనీసం విద్యాశాఖకి సంబంధించిన మంత్రి రాజీనామా కూడా చేస్తలేడు. తక్షణమే రాజీనామా చేసి సిగ్గుతో తల వంచి రాజీనామా చేసి ప్రభుత్వంలోంచి బయటికి వెళ్ళిపోవాలి ఆయన. ఇటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ రాలేదు. ఆర్టీఐ కింద ఆన్సర్ షీట్ కాపీ, వాల్యుయేటెడ్ ఆన్సర్ షీట్ కాపీ 2 రూపాయలకి ఒక పేపర్ ఇచ్చేయాలి. నేను విద్యార్థులందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ టెంప్లెటు నేను నా సోషల్ మీడియాలో పెడతాను, ఇప్పుడు మీడియా మిత్రులకు కూడా అందిస్తాను. సింపుల్గా మీరు ఆర్టీఐలో ఇది అప్లై చేసుకోండి. 2 రూపాయలు తిప్పి కొడితే 50 రూపాయలు కాదు స్టూడెంట్కి. దీని ప్రకారం మీరు అప్లై చేసుకొని ఇంటర్మీడియట్ బోర్డులో ఇన్వర్డ్లో ఇచ్చేయండి. మీకు వాళ్ళు అతి త్వరలో మీ ఆన్సర్ షీట్లు ఇచ్చేయాలా యాజ్ పర్ రూల్స్. ఈ 10,000 కట్టండి, ఎక్కువ కట్టండి, ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంటర్మీడియట్ బోర్డు అని ఇవన్నీ ఏ కూడా చెల్లవు. ఇది ఆర్టీఐ యాక్ట్ ప్రకారం 2 రూపాయలు కడితే చాలు. మీ అందరి సహకారం కోసం మీ పని ఈజీ అవ్వడానికి ఈ టెంప్లెట్ కూడా రిలీజ్ చేస్తా ఉన్నాను. దీని ద్వారా మీరు అప్లై చేసుకోండి. Subscribe us and press the bell icon for more interesting updates.